డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి జరిగిన సంఘర్షణలో థియేటర్లు బంద్ చేస్తామని చెప్పారు, ఆంధ్రాలో చెప్పారు. సో అప్పుడు ఎప్పుడు చేస్తున్నారంటే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమం రిలీజ్ అవుతున్నప్పుడే చేస్తున్నారు. ఎందుకు ఆయన సినిమా మాత్రం ఎందుకు టార్గెట్ అవుతుంది? గతంలో కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మాత్రం టార్గెట్ అయినాయి. అత్తారింటి దారేది, కొమరం పులి, భీమ్లా నాయక్, ఇలా చాలా సినిమాలు ఆయన సినిమాలు మాత్రం పట్ల టార్గెట్ చేస్తున్నారు. ఎందుకని చేస్తున్నారు? ఇప్పుడు ఆయన ఎంతో కష్టపడి సినిమాలు రాజకీయాల్లో పక్కన రాజకీయాల్లో ఒక సినిమాలు చూసుకుంటుంటే ఫ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని గురించే పవన్ కళ్యాణ్ కూడా చాలా పర్సనల్గా హట్ అయ్యారు. సో థియేటర్స్ ఇప్పుడే అసలు ఆ ప్రొడ్యూసర్స్ కూడా ఆలోచించాలి. విషయం ఏంటంటే రెమ్యునరేషన్ పెంచుకుంటే థియేటర్స్ కూడా ఖర్చులు పెరుగుతాయి. సో దానివల్ల ఆడియన్స్ కొత్త సినిమాలు చూస్తున్నారు, ఆడియన్స్ కూడా ఓటీటీకి వెళ్తే థియేటర్స్ రావడం మానేశారు. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఊపి వస్తుంది, థియేటర్లకి మళ్ళీ ప్రాణం వస్తుంది. అట్లాంటి సినిమాని మరి ఎందుకు మీరు కిల్ చేయాలనుకుంటున్నారు? ప్రొడ్యూసర్ అంటున్నారు మాకు తెలియదు, ఓన్లీ ఆ నలుగురు మాత్రమే అన్నారు. నలుగురు అంటే ఎవరు చెప్పండి? నలుగురు అన్నది ఇండస్ట్రీలో అందరూ తెలుసు నలుగురు ఎవరు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు చెప్పారు, మా పర్సనల్గా వచ్చారు, సీఎం గారిని కలిశాను, సీఎం కలిసి పర్సనల్ మాట్లాడమంటే లేదు మీతో మాట్లాడుకుని చేసుకుంటామని చెప్తున్నారు. చనువుగా తీసుకుని మేము చెప్తాం సార్ అన్నారు. అలా కుదరదు, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క, ఇప్పటి నుంచి అన్ని రూల్స్ ప్రకారం వెళ్తాను అని చెప్పారు. సో పవన్ కళ్యాణ్ సినిమా దాపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఫ్రెండ్స్.